మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. ఇంకోటి బీవీఆర్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆ జైలుకు పంపించారు. ఆ క్రమంలో జరిగిన కొన్ని అంతర్గతంగా మీకు తెలిసినట్టు ఉంటాయి, కొన్ని అంటే మాకు తెలిసినట్టు కొన్ని ఉంటాయి మీడియాలో. మీకు అంతర్గతంగా ఆ జైలుకు తీసుకెళ్ళినప్పుడు కొన్ని సంఘటనలు జరిగాయి లోపల. నీకు తెలిసిన విషయాలు ఏమన్నా షేర్ చేసుకోగలవా? అంటే చంద్రబాబు నాయుడు గారికి అక్కడ కనీస సౌకర్యాలు లేకుండా చేయటం, ఆయన్ని లోపల కూడా మానసికంగా వేధించే ప్రయత్నాలు చేయడం, ఆయన ఉన్న రూమ్ సీసీ కెమెరా యాక్సెస్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పెద్దలు అంటే బాధపడుతున్నాడా, ఏం చేస్తున్నాడు, కన్నీళ్లు పెట్టుకుంటున్నాడా, వేదనతో కూర్చొని ఉన్నాడా అని చూసి మానసిక ఆనందం పొందే ప్రయత్నం చేయడం. అలాగే లోకేష్ అన్నను కూడా అరెస్ట్ చేస్తామని పుకార్లు పుట్టించడం, తెలుగుదేశం పార్టీ శ్రేణులను భయపెట్టడానికి. అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకా కేసులు, ఆ తర్వాత అరెస్ట్ చేసింది స్కిల్ డెవలప్మెంట్ కేసులు అయితే, ఆ తర్వాత ఫైబర్ నెట్ అని పెట్టారు, ఇసుక కేసు అని పెట్టారు, మద్యం కేసు అని పెట్టారు, ఇక రకరకాల కేసులు పెట్టి ఇక చంద్రబాబు బయటికి రాడు, వాతావరణాన్ని చేయటం. అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు, నాయకులు, కార్యకర్తలు ఇక చంద్రబాబు నాయుడు గారే బయట లేకుండా, లేదా రేపు లోకేష్ గారు కూడా అరెస్ట్ అయితే మనం ఎన్నికలు ఏం చేయగలుగుతాం అని భయపడిపోయి వాళ్ళకి సరెండర్ అవుతారు, ఎలక్షన్ చేయలేరు. ఎన్నికల్లో మళ్ళీ వాళ్ళు గెలవడం కోసం ఈ రకమైనటువంటి ప్రచారాలు, ఒత్తిడులు, ఇబ్బందులు చేసిన ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ మీద రియాక్షన్ ఎలా వస్తుందో మాకు అర్థమవుతుంది. ఎందుకంటే 53 రోజులు జైల్లో ఉంచిన ₹1 అవినీతి జరిగిందని నువ్వు చూపించలేకపోయారు. పైగా కేసుల మీద కేసులు పెడుతున్నావు అంటే ప్రజలకు అర్థమవుతుంది వాంటెడ్గా నువ్వు ఇది చేస్తున్నావు అని. అందుకని నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వరకు వాళ్ళు జైల్లో పెట్టాలని వాళ్ళు అనుకున్న ప్రకారం కనుక చేసుంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా గెలిచేవాడు కాదు. 175 అతను అన్నట్టు 175 వీళ్ళకి గెలిచి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఓడిపోయిన 11 సీట్లలో కూడా కొంత సమన్వయ లోపం లేదా పొత్తులో భాగంగా ఒకరికి అనుకొని ఒకరికి ఇవ్వటం, కొన్ని ఈక్వేషన్స్ లో ఒక 5-6 సీట్లు 7-8 సీట్లు పోయినాయి కానీ లేకపోతే కరెక్ట్ గా వాటిల్లో కూడా ఎలక్షన్ చేస్తుంటే నిన్న జగన్మోహన్ రెడ్డికి 2-3 సీట్లు వచ్చుండేవి. లేదా చంద్రబాబు నాయుడు గారు మరికొంతకాలం జైల్లో ఉన్నా లేకపోతే ఆయన జైల్లోనే ఉండి ఎన్నికలు జరుగున్నా జగన్మోహన్ రెడ్డి కూడా గెలిచేవాడు కాదు. ఆ పరిస్థితి మాకు తెలుసు కాబట్టి లోకేష్ అన్న మా అందరికీ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మా అందరికి ఒక ధైర్యం. అంటే అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు పార్టీని నడిపిస్తున్న సమయంలో, జైలుకి వెళ్ళిన సమయంలో కొంచెం అలజడి అనేది జరిగింది పార్టీలో. ఈ పవన్ కళ్యాణ్ రాకముందు జైలు దగ్గర రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళటము, పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా వచ్చేసి లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చారు. అవును, అప్పటి వరకు టీడీపీ శ్రేణులన్నీ కూడా కొంచెం నిస్తేజంగా బాధలో ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్ళి బయటికి బాలకృష్ణ గారు, మన లోకేష్, పవన్ కళ్యాణ్ గారు మీడియా ముందుకొచ్చి ఏదైతే ప్రకటన చేశాడో మేము కలిసి వెళుతున్నామని, అప్పుడు ఏమనిపించింది? అంటే మీరు చెప్పిన దాంట్లో చిన్న కరెక్షన్ అండి. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎక్కడ భయపడలేదు, బాధపడి. అంటే మా నాయకుడు 45 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన నాయకుడు, మేము ఎంతో ఆరాధించే నాయకుడు. అంటే ఆ టైంలో షాక్, జైలుకి వెళ్ళాడు, ఒక షాక్, ఒక బాధ దాంట్లో ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన దానికి అతను ఇంకా ఘోరంగా ఓడిపోతున్నాడు అని మాకు తెలుసు. అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులకి రాజకీయ పరమైనటువంటి ఆలోచన నుంచి బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాం మేము. సమయం రాదు, ఏదో జరిగిపోద్దనే భయం లేదు మాకు. కానీ జరిగిన సంఘటన మీద బాధపడుతున్నాం. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారో ఒక్కసారిగా అది పొలిటికల్ టర్న్ తీసుకుంది. అప్పుడు కొద్దిగా ఎనర్జీ వచ్చినట్లు అంటే ఇక పొలిటికల్ హీట్ తీసుకొచ్చారు. అప్పటి వరకు మేము ఎన్నికలు ఎప్పుడో వస్తాయి, వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా గెలుస్తామని తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త నమ్మాడు. అప్పటి వరకు మీకు పొత్తులో వెళ్తాము, పొత్తులో ఉంటామనే ఇండికేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉందండి. అంటే అప్పటికే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు 2-3 సార్లు కలిశారు. అవును, అధికారికంగా ఆ రోజు ప్రకటించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు దానికి 2 సంవత్సరాల ముందే వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పారు.
అలాగే కొన్ని నెలల ముందు చంద్రబాబు నాయుడు గారితో ఆయన కలిసి ఇంటికి 3-4 వెళ్ళారు, సార్లు కలిసి భేటీ అవ్వడం వచ్చారు, జరిగింది. అధికారికంగా ఆ రోజు ప్రకటించారు. ఉమ్, మానసికంగా మాకు ముందే ఈ పొత్తు గురించి కూడా ముందే తెలుసు కాబట్టి ఉమ్, మాకేం ఆ రోజుది షాక్ కాదు. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా అది పొలిటికల్ గా టర్న్ అయింది, ఉమ్. రాజకీయంగా మళ్ళీ ఒకసారి హీట్ జనరేట్ అయింది. జనరేట్ అయింది. ఓకే. ఇది వైసీపీ వాళ్ళని షాక్ గురి చేసింది. ఉమ్, అవును. ఏదో ఒక విధంగా మనం డిస్టర్బ్ చేద్దాం అనుకుంటే, లేదా పవన్ కళ్యాణ్ ఎక్కువ సీట్లు అడిగేస్తాడు, అతను ఏదో పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొడదాం అనుకుంటే, ఉమ్, ఇవన్నీ వదిలేసి ఇతను తెలుగుదేశం శ్రేణులు కొంచెం భయంలో కాదు బాధలో ఉమ్, ఉమ్. బాధలో ఉన్న సందర్భంలో ఇతను వచ్చేసి పొత్తు పెట్టుకుంటున్నాం, ఇక ఈ పోరాటంలో లోకేష్ గారితో మేమిద్దరం బాబు గారు బయటకు వచ్చే వరకు మేము పోరాటం చేసేస్తాం అన్నాడే. ఉమ్, ఉమ్. ఏదో అంటారు కదా, అగ్నికి వాయువు తోడైనట్టని. ఉమ్, ఒకవైపు లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ప్రజల్లోకి వెళ్ళిపోయి ఉన్నారు, యువగలం అని. ఉమ్, మరోవైపు ఇప్పుడు అతనికి మళ్ళీ పవన్ కళ్యాణ్ తోడయ్యాడే. వీళ్ళిద్దరు కలిసి పోరాటం చేస్తే చంద్రబాబు నాయుడు గారు మనం విధానపరంగా ఏదో చేద్దాం అనుకున్నాము, ఏదో అయిందని వాళ్ళు ఏదో అయిందని వాళ్ళు డిఫెన్స్ లో పడ్డారు. ఉమ్. మా వాళ్ళకి రాజకీయంగా మళ్ళీ ఒక మూమెంట్ వచ్చింది, ఎనర్జీ వచ్చేసింది వచ్చేసింది అందరికి. అది ఆ స్టేట్మెంట్ వల్ల అది జరిగింది. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళేంత వరకు పార్టీ అధ్యక్షులుగా ఆయన ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఆయన చేసి ఉన్నారు, లోకేష్ అన్న ఆయన తర్వాత ఉండేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన సందర్భంలో వైసీపీ వాళ్ళు చాలా మంది ఏముంది, లోకేష్ అసలు పార్టీని ఏమీ నడపలేడు, ఏం చేయలేడు, అతని వల్ల ఏం కాదు, రకరకాలుగా వాళ్ళు పుకార్లు పుట్టించారు, వాళ్ళు ఊహించుకున్నారు. కానీ ఎక్కడా లోకేష్ అన్న భయపడలా. తన్నే అరెస్ట్ చేస్తారన్నప్పుడు కూడా తనేం భయపడలా, రెడీ చేసుకొని ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము తప్పు చేయలా, ప్రజలకు అర్థమైంది అది. సో నేను రెడీ, ఏం చేసుకుంటారో చేసుకొని అని ఆయన వ్యక్తిగతంగా కూడా బాబు గారు జైల్లో ఉన్న సందర్భంలో లోకేష్ అన్నతో వ్యక్తిగతంగా కూడా చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం దొరికింది. ఎందుకంటే ఆయన పాదయాత్ర చేయలేదు, ఢిల్లీలో కొంతకాలం న్యాయ నిపుణులతో మాట్లాడడం కానివ్వండి, ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో నేను కూడా ఢిల్లీ వెళ్ళి కూడా అక్కడ ఒక 10 రోజులు ఉన్నాను. ఆ టైంలో ఆయన మాకు చాలా ఎనర్జీ ఇచ్చేవాడు. మేము అనుకునే వాళ్ళం, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు, లోకేష్ అన్న ఫాదర్ జైల్లో ఉన్నారు, సో అన్న ఎలా ఉన్నాడు, మీరు బాధలో ఉండేవాడు అని మేము ఆయన ముందుకు వెళ్ళాలన్నా మాట్లాడాలన్నా కొంత మాకే ధైర్యాన్ని ఇచ్చేవాడు. ఏం కాదు, ఫైట్ చేద్దాం. బాబు గారు కూడా, మేము లోపలికి వెళ్ళి చూడలేదు కానీ జైల్లోకి లోకేష్ అన్న చూస్తున్నాడు కదా, బాబు గారు చాలా ధైర్యంగా ఉన్నారు, ఏం కాదు, మనమేం తప్పు చేయలేదు, బాబు గారికి బెయిల్ వస్తుంది, నన్ను వాళ్ళు ఏం చేయలేరు, లేదా అరెస్ట్ చేస్తారా చేసుకొని, నేను ధైర్యంగానే ఉన్నా అని ఆయన ఆ తర్వాత పార్టీ ఓవరాల్గా అమరావతిలో పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాష్ట్ర కమిటీ మీటింగ్ కూడా పెట్టి మా అందరికి చాలా ధైర్యాన్ని ఇచ్చారు. ఏం కాదు, మనం దేనికైనా సిద్ధంగా ఉన్నాం, వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా, నన్ను కూడా జైల్లో పెట్టినా సరే మనం సిద్ధంగానే ఉన్నాం, వాళ్ళు చేయగలిగింది ఏం లేదు అని మాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు. అసలు ఆ టైంలో ఆ క్రైసిస్లో చంద్రబాబు నాయుడు గారు అంటుంటారు ప్రతిసారి, ప్రతి క్రైసిస్ నుంచి ఒక ఆపర్చునిటీని మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ క్రైసిస్ లోకేష్ అన్నలో ఉన్న నాయకత్వాన్ని, ఆయనకున్న ధైర్యాన్ని, ఆయన పోరాట తత్వాన్ని రాష్ట్రం మొత్తం, అదేవిధంగా మాలాగా దగ్గరగా చూస్తున్న వాళ్ళని మరింత ధైర్యం వచ్చే విధంగా, అంటే మేము ఇప్పుడు నా వయసు 35 సంవత్సరాలు, ఇంకో 30-35 సంవత్సరాలు నేను లోకేష్ అన్నతో కలిసి ప్రయాణం చేయాలి అనుకుంటున్నా. అటువంటప్పుడు నా నాయకుడు ఎంత ధైర్యంగా ఉన్నాడు, ఎంత క్లియర్గా ఉన్నాడు, ఎంత పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది మాలాంటి వాళ్ళని దగ్గర నుంచి చూసిన తర్వాత మాకు అది ఇంకా ఎనర్జీ అవుతుంది. అది సో మనకేం ఇబ్బంది లేదు, భయం లేదు అనే పరిస్థితి క్రియేట్ చేసింది. ఆ రకంగా లోకేష్ అన్న పాదయాత్ర కానీ, ఆయన ఫైట్ కానీ, ఆయన చేసిన పని కానీ, ఆయన కృషి కానీ పార్టీ అధికారంలోకి రావడంలో చాలా ఎక్కువ ఉంది. ప్రతి కార్యకర్తకి ఆయన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, చిన్న వాట్సాప్ మెసేజ్ పెడితే స్పందించి రెస్పాండ్ అవుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ప్రజలను వచ్చి కలిసింది లేదు. ట్విట్టర్లో ఒక ట్వీట్ పెడితే ఆయన స్పందించి హెల్ప్ చేస్తూ ఉన్నారు లోకేష్ అన్న. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ప్రజల్లోకి వచ్చింది లేదు, మళ్ళీ మాట్లాడితే నా దగ్గర ఫోన్ లేదు, నా దగ్గర నెంబర్ లేదు అని చెప్తుంటాడు. ఇవాళ లోకేష్ అన్న ఎంత బిజీగా ఉన్నా, 2 శాఖలు మంత్రిగా ఉన్నా, పెట్టుబడులు తెచ్చే పనిలో ఉన్నా, కార్యకర్తలకి ప్రజలకి ఏదన్నా కష్టం ఉంది, వాళ్ళకి ఇబ్బంది ఉంది అనేది ఆయన దృష్టికి వెళితే ఖచ్చితంగా దానికి ఆయన పరిష్కారం చేస్తాం. చివరిగా బిబిఆర్, జగన్మోహన్ రెడ్డికి చివరిగా ఏమన్నా చెప్పాలనుకున్నావా?
జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా చెప్పినా దాన్ని తీసుకుంటాడని, తను మారతాడని ఏదైనా మంచి నాకైతే కానీ నమ్మకం ఏదైనా లేదు. సలహా కానీ సూచన కానీ. జగన్మోహన్ రెడ్డి ముందు విధ్వంసాన్ని వదిలేసి అభివృద్ధి చేయడం ద్వారా ప్రజల మన్నలు పొందాలి. ప్లెయిన్ రాజకీయాలు చేసి, అంటే విశ్వసనీయమైన రాజకీయాలు చేసి మళ్ళీ రాజకీయాల్లో ఉండాలనుకుంటే ఏదో ఒక రోజుకి, ప్రజాస్వామ్యం కాబట్టి మేము ఎంత డెవలప్ చేసినా కూడా మార్పు కోరుకొని కూడా ఓట్లేసే వాళ్ళు ఉంటారు కాబట్టి అలా అతనికి అవకాశం వస్తుందేమో, అలా అతను ప్రయత్నం చేయాలి తప్ప విద్వేషం చిమ్మిస్తాను, బూతులు తిట్టిస్తాను, మార్ఫింగ్లు చేపిస్తాను, కమ్మ కులం మీద విద్వేషం చిమ్ముతాను, కాపు కులం మీద విద్వేషం చిమ్ముతాను, పవన్ కళ్యాణ్ గారిని తిట్టిచ్చేస్తాను, ఇప్పటికీ దత్తపుత్రుడు అంటాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓ మాట అంటాడండి, నేను ఈ మాట చెప్పాలి మీకు. చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకొని గెలిచాడు, పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకొని గెలిచాడు, ఇదేం పెద్ద గొప్ప, నేను సింహాన్ని సింగిల్గా వస్తా అని. జగన్మోహన్ రెడ్డి తండ్రి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు సిపిఐ, సిపిఎం, ఎంఐఎం, టిఆర్ఎస్, కాంగ్రెస్ 5 పార్టీల పొత్తు పెట్టుకొని రాజశేఖర రెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు. మరి సింగిల్గా వచ్చే నువ్వు సింహం అయితే మరి ఇంతమందితో పొత్తు పెట్టుకొని ముఖ్యమంత్రి అయిన రాజశేఖర రెడ్డి చేతగానోడు, చేవలేనోడు, పనికిమాలినోడు, నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు అని నువ్వు అందలుచుకున్నావా? నేను అనట్లా ఇవి. అవును, నువ్వు ఎన్ని చంద్రబాబు నాయుడు గారిని అంటున్నావు కదా, నువ్వు పొత్తు పెట్టుకుంటేనే గెలుస్తావు, లేకపోతే పొత్తు పెట్టుకుని గెలవటం గొప్ప, సింహం సింగిల్గా రావాలి అని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా అంటున్నావు కదా. మరి నీ తండ్రి కూడా పొత్తు పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడు కదా, అంటే అతను సింహం కాదా? అతను పనికిమాలినోడా? అతను చేవలేనోడా? చేతగానోడా? కాబట్టి జగన్మోహన్ రెడ్డికి తన తండ్రి మీద కూడా గౌరవం లేదు, తనకు అధికారమే కావాలి. తన తండ్రి ఫోటోను కూడా పక్కన పడేశాడు అధికారంలోకి వచ్చిన తర్వాత, తన తల్లిని పార్టీ నుంచి బయటపడేశాడు, చెల్లి ఆస్తిలో వాటా ఎగ్గొట్టాడు. ఇవన్నీ వదిలేసి అతనిలో ఉన్న సైకో, అతనిలో ఉన్న శాడిస్ట్ మాత్రం ఈ రకంగా చేపిస్తున్నాడు. ప్రజాస్వామ్యబద్ధంగా జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం మారితే, ప్రజల్ని కలవడం ద్వారా, ప్రజాస్వామ్యం మాట్లాడడం ద్వారా, అలా చేయాలనుకుంటే ఎప్పటికో 10 ఏళ్లకో, 15 ఏళ్లకో, 20 ఏళ్లకో మళ్ళీ తనకు అవకాశం ఉంటుంది. అలా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే నేను శాసనసభకు రాను, నాకు ప్రతిపక్ష నేత ఇవ్వాలంటాడు. ఒకప్పుడు ఇతనే కదా ప్రెస్ మీట్ పెట్టి ఒక 5-6 మంది ఎమ్మెల్యేలను లాగితే చంద్రబాబు దగ్గర నుంచి ఉన్న 23 మందిలో ప్రతిపక్ష నేత హోదా పోద్ది అంటే 18 కంటే తక్కువ మంది ఎమ్మెల్యేలు వస్తే ప్రతిపక్ష నేత హోదా ఉండదు అని నువ్వే చెప్పున్నావు. ఇవాళ నీకు 11 వచ్చినాయి అంటే ప్రజలే నీకు ఇవ్వాల ప్రతిపక్ష నేత హోదా. అది చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇస్తారు నీకు? ఆయన పత్రుడు గారు ఎలా ఇస్తారు? రేపు కోర్టు అయినా ఎలా ఇస్తుంది నీకు ప్రతిపక్ష నేత హోదా? ప్రజలు 11 మందిని గెలిపించారు. మరి అసెంబ్లీకి వెళ్ళనంటున్నావు నువ్వు ఇవాళ. మరి ఆ శాసనసభ్యులుగా వీళ్ళందరూ జీతాలు తీసుకోవటం ఏంటి, భత్యాలు తీసుకోవటం ఏంటి? తప్పు కదా అది. పైగా ఈ 11 నియోజకవర్గాల సమస్యలు ఎవడు మాట్లాడాలి మరి శాసనసభలో? మీ సైకోయిజం కోసం, మీ శాడిజం కోసం, మీ మానసిక సంతృప్తి కోసం నువ్వు అసెంబ్లీకి పోవట్లా. ఎమ్మెల్యేలు కూడా బాధపడుతున్నారు కదా, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా. అదే వాళ్ళలో తిరుగుబాటు రావాలి, వాళ్ళు బయటికి రావాలి, లేకపోతే మాదే పార్టీ అని వాళ్ళు తీసేసుకోవాలి. ఎందుకంటే రాజంపేటలో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు, అరకులో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు, పాడేరులో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు, పొంగనూరులో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు, తంబలపల్లిలో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు, దర్శిలో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నారు, ఎర్రగొండపల్లిలో ఉన్నారు. ఈ రకంగా ఆలూరులో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు, మంత్రాలయంలో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నారు, బద్వేల్లో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నారు. ఇక పులివెందుల ఎమ్మెల్యే అంటే అతని గురించి మనం మాట్లాడుకోక్కర్లే. ఈ 10 మంది నియోజకవర్గాల్లో సమస్యలు శాసనసభలో చర్చించబడాలి కదా, ఆ నియోజకవర్గ సమస్యలు పరిష్కారం అవ్వాలి కదా. మరి నువ్వు వెళ్ళకపోతే వాళ్ళు ఎందుకు నష్టపోవాలి? వెళ్ళే ఉద్దేశం లేకపోతే ఆటికి కూడా రిజైన్ చేయండి, శాసనసభకు రావద్దు మీరు. ఓకే, మీ 11 మంది రిజైన్ చేయండి, ఇంకొకరిని ఎన్నుకుంటారు ప్రజలు, వాళ్ళు వచ్చి ఆ 11 నియోజకవర్గాల సమస్యల్ని చర్చిస్తారు, వాళ్ళకి అండగా నిలబడతారు. మీకు శాసనసభకు వచ్చే ఉద్దేశం లేకపోతే రిజైన్ చేయండి. రమ్మని మేమేం అడుక్కోవట్లా, రావడం రాకపోవడం నీ ఇష్టం, అది ఇష్టం. వచ్చి ఇక్కడికి వచ్చి నువ్వు ప్రజా సమస్యలు చర్చించాలి కానీ నాకు అంత సమయం కావాలి, నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలి, ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? ఎలా వస్తారు? ప్రజలే నీకు ఇవ్వాల. నువ్వు ప్రశ్నించడానికి అర్హుడు అని అనుకోని ఉంటే, నువ్వు ప్రతిపక్ష నేత పదవికి అర్హుడు అనుకుంటే ప్రజలే నీకు 18 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేవాళ్ళు, నువ్వు అయ్యేవాడివి. నువ్వు నీకున్న 10 నిమిషాల్లోనే నీకు అసెంబ్లీలో నువ్వు అనుకుంటున్నావు, నువ్వేమనుకుంటున్నావు, నాకు గంట కావాలంటే గంట ఎవరో 10 నిమిషాలు ఇస్తారేమో అని. ఆ 10 నిమిషాలు అక్కడ మాట్లాడు. నువ్వు కోరుకున్నది, నువ్వు చెప్పాలనుకున్నది చెప్పలేకపోతే అప్పుడు బయటకు వచ్చి మిగిలిన దాన్ని నువ్వు ప్రెస్ ముందు చెప్పు. నేను చెప్పాలనుకున్నాను, వాళ్ళు నాకు టైం ఇవ్వలేదు అని. అసలు నువ్వు అక్కడికే రాకపోతే నీకెందుకు? నువ్వు ఆ ఎమ్మెల్యేగా ఉండటానికి కూడా నీకేం అర్హత ఉంది? కాబట్టి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి, ప్రజా సమస్యలను చర్చించాలి, అదేవిధంగా తన మనస్తత్వాన్ని మార్చుకోవాలి, ప్రజాస్వామ్యయుతంగా అతను మారాలి. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకునేది మానేసి
నేను గెలిస్తే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, ఈ పనులు చేస్తాను, నేను మారాను అని ప్రజల్ని చెప్పుకొని కన్విన్స్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ఉంటుందేమో. అది కూడా ఆల్రెడీ తను చేసిన తప్పులకి తను జైలుకు పోతాడని నేను నమ్ముతున్నా 100%. గతంలో తన మీద ఉన్న 11 సిబిఐ ఈడీ కేసులకి ఈ 5 సంవత్సరాల్లో ఇతను చేసిన ఇక లక్షలాది కోట్ల అవినీతికి కొత్త కేసులు పడతాయి. వీటిల్లో అతను జైలుకు పోతాడు, అతనికి రాజకీయ జీవితం ఉంటుందని నేను అనుకోవట్లేదు. కానీ ఒకవేళ అతను బయట ఉంటే ఈ రకంగా మారాలని నేను కోరుకుంటున్నాను.